మొదటి నుంచి సపోర్ట్ ఉంటే ఈ పాటికి సీఎం ఏంటి ఏకంగా పిఎం పోస్ట్ కి ట్రై చేసి ఉండేవాడిని కదరా. థ్యాంక్స్ రా. నన్ను తన సొంత తల్లిలా చూసుకుంటున్నాడు. అలాంటి మనిషి నా కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నానన్నయ్యా. ఇలా బయట ఆడవాళ్ళని గొడవ పెడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగేనయ్యా, తప్పకుండా తీసుకెళ్తాను. క్షమించండి అయ్యా, క్షమించండి. గౌరీని వెతికి నేను తనని తీసుకొస్తాను. ఈ విషయంలో నన్నెవరూ ఆపకండి. ఎవర్రా అదే అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని? ఏంది గోలా? నాకు సెక్యూరిటీ ఇవ్వమంటే నిద్రపోతున్నారా? వీళ్ళమ్మ కడుపులు మాడ. ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా లేదు. అలా లేదు, పాడలేదు. చిచ్చి ఎవడురా అది? వస్తున్నానయ్యా. ఓ కొడుతున్నారు. ఈ సెక్యూరిటీ గార్లు ఎక్కడ తెచ్చారు ఏంటో. ఏంటిది? ఎవరయ్యా? ఏంటిది? ఎవరయ్యా? ఎవరు మీరు? సెక్యూరిటీ, సెక్యూరిటీ! మీరెవరిని పిలిచినా రారు. ఎందుకంటే వాళ్ళని గదిలో పెట్టి ఫోన్స్ లాక్కున్నాం. ఇంతకీ మీరెవరు? ఐటీ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా? వెతకండి. అగో అగో, నేనెవరో తెలుసా? డిప్యూటీ సీఎం ని. నా ఇంటికే వస్తారా? మాకు ఇన్ఫర్మేషన్ వస్తే పిఎం ఇంటిగానే వెళ్తాం. మాకు కోఆపరేషన్ చేయండి. సర్చ్ చేయండి. అగలే అగో. కోఆపరేషన్ చేయండి సార్. ప్లీజ్ కోఆపరేట్. అమ్మో, పట్టేశారా? ఇదంతా నా కష్టార్జితురా. తాతయ్య, అయ్యో తాతయ్య, తాతయ్య ఐటీ వాళ్ళు రేడీకి వస్తున్నారట. వచ్చావా నాయనా? చాలా తొందరగా వచ్చావు కదరా స్వామి. ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నా తాతయ్య, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదిగో ఇవన్నీ కట్ చేసొచ్చారా? డబ్బంతా అయిపోయింది మనవుడా. ఉన్నదంతా ఉంచేశారా? ఒక్క రూపాయి కూడా తిరిగి రాదురా. ఏంటి బాత్రూమ్ లో దాచిన డబ్బంతా? చాలా థ్యాంక్స్ సార్. ఏ బాత్రూమ్ సార్? మేము వెతుక్కుంటాం సార్. అది నోరా డ్రైనేజీరా? దరిద్రుడా, దరిద్రుడా. ఎందుకు తాతయ్య తిడతావు? నేనేమన్నా కిచెన్ లో దాచిన బంగారం గురించి, అవుట్ హౌస్ లో దాచిన వజ్రాల గురించి చెప్పాను. థ్యాంక్ యూ సార్.
నువ్వెందుకు వచ్చి సచ్చావు ఇక్కడికి సన్నాసి? నా పాలిటి సిరిలా దాపురిచ్చావు కదరా, సిరి రాయాలా? అయ్యో ఏడవకు తాతయ్య. ఇక నేను సీఎం నట్టవుతాను. దేవుడా దేవుడా, నేను డబ్బు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టినట్టు వాళ్ళకెలా తెలిసిందిరా? వాళ్ళకి కుష్టి రోగం వచ్చి పోను, వాళ్ళ చేతులు కాని పడిపోను, వాళ్ళ గొప్ప నాశనమైపోను, ఆడి పెళ్ళమ్మగుడి దేశాల మీద పోను. అబ్బా శాపల తర్వాత రేపు నీ పేరు తాటికి అంత అక్షరాలతో రాస్తా పేపర్లో. ముందు అది చూడు. అవును రోయ్, చచ్చా. ఏదో ఒకటి చేయాలరా. తాతయ్య ఏంట్రా? ఏం లేదు తాతయ్య. సార్ సార్ సార్, ఏమండో సీఎం గారు? సార్ ఏమండి? ఏం జగన్నాథరావు గారు ఇలా వచ్చారు? సార్ నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. అర్ధరాత్రి దాటాక వచ్చావని మా సెక్యూరిటీ వాళ్ళు చెప్తే లోనకు రానివ్వద్దని చెబుదాం అనుకున్నాను. కానీ చాలా పెద్ద అవసరం ఉండి వచ్చావు కదా, అందుకే లోనికి పంపించమని చెప్పాను. అవునండి, చాలా అవసరం పడి వచ్చాను. ఏమైంది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి మొత్తం ఊడ్చుకుపోయారా? సార్ ఇది మీకెలా తెలుసు? ఓరి పిచ్చాడా, నీకు బుర్ర మీద జుట్టుతో పాటు ఉన్న బుద్ధి కూడా బాగా మందగిచ్చింది. చూడు, నేను ఈ స్టేట్కి సీఎంని. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు? అవిశ్వాసం కోసం పోగు చేసిందంతా పోయినట్టుందే. డబ్బు పోయినందుకు కాదండి, ఈ విషయం రేపు పేపర్లో రాకుండా చూడాలి. అది మీరొక్కరే చేయగలరు. ఎంత కాదనుకున్నా ఒకే పార్టీ వాళ్ళం. మీరు సీఎం, నేను డీసీఎం, రెండు కళ్ళు లాంటి వాళ్ళం. దయచేసి నాకు ఈ సాయం చేసి పెట్టండి. మనం రెండు కళ్ళ లాంటి వాళ్ళమని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మరి అవిశ్వాసం పెట్టి నాకన్నే పడవాలని చూసావు కదా. అవన్నీ ఇప్పుడు దృష్టిలో పెట్టుకోకండి సార్. ఏదో బుద్ధి గడ్డి తిని ఆవేశపడ్డాను, బతులు అడుకుంటున్నాను. ఏమండి, రేపు ఈ మ్యాటర్ బయటపడింది అనుకోండి, ఒక్కడు కూడా నాకు ఓటేయడు. చాలా మంచిది. సైకిల్ ట్యూబ్లో సారాయి కాసుకునేవాడివి డిప్యూటీ సీఎం రేంజ్కి ఎదిగావంటే ఎన్ని పాపాలు చేసి ఉండాలి. అసలు నీలాంటి వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. మీరు నన్ను మరీ అవమానిస్తున్నారండి. అవసరం వచ్చి కాళ్ళు పట్టుకున్నందుకు చేదరిస్తున్నారు. ఇదేమంత మంచి పద్ధతి కాదండి. అందరి చరిత్రలు నాకు బాగా తెలుసు. చింత చచ్చినా పులుపు చావలేదన్నమాట. అది కాదండి, నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇదేంటో తెలుసా? నీ చరిత్ర. ఏ రోజు ఏ మర్డర్ చేశావో, ఏ రోజు ఏ మోసం చేశావో, ఏ రోజు ఏ కుంభకోణంలో ఉన్నావో అవన్నీ ఉన్నాయి.
ఇప్పుడు అక్రమంగా సంపాదించిన డబ్బుతో పాటు ఇవి కూడా అందించానంటే నీ రాజకీయ జీవితం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సార్ 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 అంత పని చేయకండి. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. వీటి మీద సంతకాలు చెయ్యి. ఏంటి సార్ ఇది? భవిష్యత్తులో ఎప్పుడైనా అవిశ్వాసం కోసమో నన్ను దెబ్బ కొట్టడం కోసమో తోక జాడిస్తే కత్తిరించటానికి ఆయుధం. అన్ని నేరాలు ఒప్పుకున్నట్టు సంతకం చెయ్యి. భవిష్యత్తులో నేను చాలా ఆడించాలి. మరి చాలా అన్యాయం సార్ ఇది. నీ అవసరం మరి పెట్టు. తాతయ్య వెనక నుంచి చూసి ఎవరో అనుకున్నాను. ఏంటి పొద్దుటే ఈ అవతారం? అయినా 8 వరకు నిద్రలేచేవాడు కాదు, ఇంత పొద్దుటే ఈ అవతారం ఏంటి? అసలు రాత్రి నుంచి నిద్రపోతే కదరా మనోడా. ఏం పాపం? రాయ్యా రా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. అమ్మయ్యా, ఏ పేపర్లో న్యూస్ రాలేదురా. టీవీలో వస్తుందేమో చూడు. అవును మనోడోయ్. అమ్మయ్యా, టీవీలో కూడా రాలేదురా. పోన్లే, సీఎం ఒక మంచి పని చేసి పుణ్యం మూట కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకోడు? నీ మెడ వచ్చి రాయించుకున్నాడు కదా. పోనీలేరా, రాజకీయం అంటేనే బురద. అందులో ఒకడికి అంటుకుందని ఎదుటోడు చూపించడమే కాదు, అది ఎవరికైనా అంటుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. ఇదిగో ఇలా చేసే పోయి ఆ సీఎం దగ్గర ఇరుక్కున్నావు, ఉన్నదంతా నాశనం చేశావు. అయినా మీ పార్టీలో ఉంటూ డబ్బు కోసం నీకు మద్దతు పలికిన వాళ్ళు అటువైపు మారరు అని ఎలా అనుకున్నావు? వాళ్ళ నమ్మి కోట్లు కరిగించి తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో పోసావు. ఇక రూపాయినా తిరిగి వస్తుందా? పోతే పోనీరా. చూడా, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఎట్లాగో మా చేతిలో రాజకీయం అట్లాగా.
ఇంకా తిప్పుడు తిప్పానంటే పోయిన డబ్బంతా వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటా రావాలా? ఏంటి వచ్చేది? ఎక్కువ తక్కువ చేసావంటే ఆ సీఎం కాలుతుంది, నీకు అరెస్ట్ వారెంట్ వస్తుంది. ప్రతి ఓడికి లోకమైపోయాను రా. చెప్తే వినకుండా మొత్తం నాకే తెలుసన్నట్టు గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయా. మొత్తం క్షవరం చేశా. ఇంత జరిగినా బోడి ఆవేశం మాత్రం చావలేదు. అవునయ్యా, నాకు మిగిలిందే అది. ఈ పాడు జీవితానికి అది కూడా లేకపోతే ఎట్లా? ప్లాన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయో అని ఏడుస్తానే ఉండవు. సగం నీ ఏడుపు తగిలే మొత్తం పోయినాయి. మంచి చెప్తే వినాలి. మంచి. అప్పటికి మనమేదో చాలా మంచిగా డబ్బు సంపాదించినట్టు. ఎట్టా సంపాదించావో అట్టని పోయినాయి. పోతే పోనీవయ్యా. అవును, నీకేం పోయింది? ఈ వయసులో ఏ గుడి ముందు కూర్చున్నా పెద్దోడు అని తలా ₹1 వేస్తారు. నాకెవరిస్తారు? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నన్ను అడక్క తినమనా? ఇక నువ్వు అంతకంటే చేసేదేం తాతయ్య? ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ రాజకీయాలను కదిలావో కాళ్ళు ఇరగొడతాను. జాగ్రత్త. ఏంటా చూపు? రే నేను కూరలు తీసిన పాముని కాటేకిపోయినా చుట్టేసి చంపేస్తా. నీకు అంత లేదులే. అన్నీ అవసరం లేదు, అర్థమైంది. ఏమయ్యా రాజేష్, ఏమంటున్నాడు మీ తాత? ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు సార్. అప్పుడే ఏమైందయ్యా? ముందు ముందు చాలా ఉంది సార్. ఆ డబ్బు ఏది? ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నదేగా. రూపాయి కూడా తగ్గకుండా నీకే చేరుతుంది. సరేనా? చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నేను చెప్పాలయ్యా. మళ్ళీ కలుద్దాం. అలాగే సార్, ఉంటాను. అలాగే. నీతో మాట్లాడాలి. లోపలికి రా. నువ్వే బయటికి రావాలి. పర్వాలేదు, వీళ్ళకి నిజం తెలుసు. నాకు లోపలికొచ్చే అర్హత లేదు. చెప్పు. గౌరీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాక అందరూ తన కోసం నేను పిచ్చివాణ్ణయ్యాను అంటున్నారు. వాళ్ళు పిచ్చి అంటుంటే నేను ప్రేమ అనుకుంటున్నాను. ఒకరి గురించి నువ్వెందుకు ఆలోచించాలి? నీ మనసుకెలా అనిపిస్తే దాన్నే నమ్ము. 5 ఏళ్ల వయసులో నన్ను మీ ఇంటికి తీసుకొచ్చావు. ఆ రోజు నుంచి నువ్వే నా లోకం అన్నట్టుగా బతుకుతున్నాను. కానీ నన్ను తీసుకెళ్ళి గౌరీ చేతిలో పెట్టి తనతో బ్రతకమని చెప్పావు. ఆ రోజు నేను ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకొని నన్ను గౌరికి దగ్గర చేశావు, నన్ను దూరం చేశావు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రఘు? నీకే చెప్పాలి. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన వేళ అమ్మవి. నాతో కలిసి నడిచిన రోజు భార్యవి. నాకు బ్రతుకు నేర్పిన రోజు గురువ్వి. నాకు సలహాలిచ్చిన రోజు మంత్రివి.
నా జీవితంలో అన్నీ నువ్వే. ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. అది తప్పో ఒప్పో నువ్వే చెప్పాలి. ఎందుకంటే దానికి కారణం నువ్వే కాబట్టి. ఏంటా నిర్ణయం? నేను గౌరిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకప్పుడు గౌరి నన్ను ఏడిపిస్తుంటే కోపం వచ్చేది. నువ్వెందుకు రేఖను వదిలేసి నాతో ఉన్నావు అంటే ఆవేశం వచ్చేది. నువ్వు నాకు అసలు ఏమీ కావు అంటే లాగి కొట్టాలనిపించేది. కాని దాని వెనుకున్న అసలు కారణం ప్రేమని నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది రేఖ. నన్ను క్షమించు. రిజైన్ చేసి వెళ్తావా లేక పోలీస్ స్టేషన్ పంపించనా? నీకు దండం పెడతాను. నేను ఓడిపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.